జనరల్గా జనసేన మీద మీ అభిప్రాయం? నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది. ప్రజల్లో మార్పు రావాలి అన్న ఒక మంచి థాట్తో వచ్చారు. కోర్స్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ కామన్ అన్నమాట. కొన్ని ఆయన మైండ్ సెట్ ఎలా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు. దట్టు ఆయన కింద ఉన్నోళ్ళు ఏదోలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఐ సపోర్ట్ హిమ్ ఎ లాట్. ఒక మంచి విజన్తో ముందుకెళ్తున్నారు, ప్రజలకు ఏదన్నా చెయ్యాలి అని చెప్పేసి. జనసేన వైపు నుంచి మీ వాయిస్ ఎప్పుడన్నా వినపడిందా, వినపడుతుందా? యాక్చువల్లీ జనసేన అది ఇది అని చెప్పి ఫస్ట్లో టాక్స్ వచ్చాయన్నమాట. అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరుకుంటే ఈ పార్టీకి నేను జనసేనలో ఉండేదాన్ని. అంటే ఆయన స్పీచ్లు లేదా లేకపోతే ఆయన ఒరవడి ఇష్టం మీకు, అంతేనా? ఒరవడి అని కాదు, ఆయనలో తప్పన ప్రజలకు ఏదన్నా చెయ్యాలి, ఆయన వెళ్తున్న తీరు అంతే. అబ్సల్యూట్లీ ఈసారి ఏపీలో టీడీపీ వస్తుందా, వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరికి. జనసేన పొత్తుంది కదా తెలుగుదేశం. ఎంత పొత్తున్నా మనీ మేక్స్ ఎవ్రీథింగ్. మనీ మేక్స్ ఎవ్రీథింగ్. ఈ విషయంలో ప్రజలకు తప్పంటారా, పాలకులకు తప్పంటారా? డబ్బుకు వీళ్ళని అలవాటు చేసిరా, వీళ్ళు డబ్బుకు అలవాటు పడ్డారు. ఏముందబ్బా, జనాలు మీరు డబ్బులు తీసుకోండి, ఇష్టం వచ్చినోడికి ఓటేయండి. నేను ఈ విషయంలో ప్రజలు తప్పన్నో. కానీ ఏంటంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ పక్కన పెట్టేసినట్టు. కొన్ని వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. నువ్వు నాకేమైనా ఫ్రీగా ఓటేసావా? ఈరోజే నేను షేర్ చేశాను కూడా ఇన్స్టాలో. ప్రకాష్ రాజ్ చెప్తాడు ఒక దాంట్లో, నీకు నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు ఓటేసావు, నువ్వు నాకు అమ్ముడు పోయావు అంటారు, అంతే. సో ఇంకా మీ ఇష్టం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయం. కొంతమంది ఒకసారి ఆలోచించండి, ఒక పేద ఫ్యామిలీ ఉండి వాళ్ళకి ఓట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక ఓటుకి 5,000 వస్తున్నాయంటే వాడు 10 రోజులు కష్టపడేది ఒక్కసారిగా వస్తుందంటే ఎవరికైనా మైండ్ ఇదవుతుంది కదా. వాళ్ళకి బయట జరిగేవన్నీ తెలీదు, నాలెడ్జ్ ఉండదు. ఇలాంటి వాళ్ళకి కావాల్సింది పొలిటీషియన్స్కి ఇలాంటి గొర్రెలే, నాలెడ్జ్ లేని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే. అట్లా కాదబ్బా, మరి మీరెందుకు మోటివేట్ చేయండి? నేను ఒక విషయం చెప్తాను మీకు. ఎలక్షన్కి ముందు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ దగ్గర వచ్చింది. జగన్ గారు ఏం చెప్పారంటే మద్యపాన నిషేధం అనేసిండు. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఆయన గదమలు పట్టుకొని ఇక్కడ ముద్దులు పెట్టి ఒక అక్కకు ఒక చెల్లెకు అని చెప్పి మద్యపాన నిషేధం అబ్సల్యూట్లీ ఉండదు అని చెప్పిండు. పాత బ్రాండ్లన్నీ తీసుకొచ్చి కొత్త బ్రాండ్లు పెట్టి అడ్డగోలు రేట్లు పెంచేసి మళ్ళీ ఇప్పుడు దుకాణాలు పెంచి ప్లీజ్ మా వీధిలో పెట్టకండి బాబో అన్నా వినకుండా పెట్టేస్తున్న తీరుని అమలక్కల తరపున ఇది అన్యాయమే కదా. అన్యాయమే. పరి ఎందుకు ప్రశ్నించలేదు ఈ విషయాన్ని? పెట్టున్నాను కదా నేను. దీనికి ఏం పెట్టానంటే, నేను మద్యపానానికి ఆధార్ కార్డు లింక్ చేయండి అప్పుడు దోలు తీరిపోద్ది అని పెట్టాను. స్పెషల్ స్టేటస్. ఆధార్ కార్డు లింక్ చేయండి అంటే అప్పుడు నాకు కింద ఎలా ఉన్నారంటే జనాలు, వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తాడు, వాడు ఏదో కొంచెం మందు తాగుతున్నారు, అది కూడా దక్కకుండా చేస్తావంట. ఏంద్రా మీరు జనాలు మరీ ఇంతలా ఆలోచిస్తున్నారా అనుకున్నాను. ఆధార్ కార్డు లింక్ అనేది నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరే చూడండి, పూర్ ఫ్యామిలీస్లో వాడు సంపాదించేది 200-300, ఇంట్లో 100 రూపాయలు కూడా ఇవ్వకుండా వీడు తాగుడుగా అయితే వాళ్ళ వైఫ్ ఎలా అండి? ఆ విధంగా నేను ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ ఉందనుకోండి, సచ్చినట్టు వాడు మందు తాగలేడు, వాళ్ళ వైట్ కార్డు పోతుందని ఆ భయంతో. నాకేమో రివర్స్లో కామెంట్, వాళ్ళు సుఖపడి కొంచెం నిద్రపోయేది ఒక పెగ్ వేసి నువ్వు ఆ పెగ్ కూడా దొరకకుండా చేస్తావంటే జనాలు మరి అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారనమాట. ప్రధానంగా ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఏపీకి రాజధాని కూడా లేదు. 3 రాజధానులని సమర్థిస్తారా మీరు? ఒక రాజధాని ఏంటండి, 3 రాజధానులు ఏమంటారు? ఒకసారి 3 రాజధానులు అంటారు, ఒకసారి వైజాగ్ అంటారు, తర్వాత రాజమండ్రి వైజాగ్ ట్విన్ సిటీస్ చేస్తానంటాడు ఆయన ఎంపీ. రీసెంట్గా విన్నది రాజధాని లేకపోతే నష్టం ఏంటి అని ఒక ఎమ్మెల్యే అంటాడు, ఇంకో ఆయన ఏమో హైదరాబాదే మా రాజధాని అంటాడు. ఇప్పుడు డిఎస్సి లాస్ట్లో అంటే పాపం ఇన్నాళ్ళు వదిలేసి ఇప్పుడు డిఎస్సి అని ఆ అప్లికేషన్ ఫామ్స్ కూడా అంటే కరెక్ట్గా లేకుండా డిఎస్సి బ్రాండ్ కూడా వచ్చింది రీసెంట్గానే. అవునా? డిఎస్సి ఇప్పుడు మీరే ఆలోచించండి, మీకు ఆ హిట్లర్ కథ కూడా బాగా తెలుసు. కోడి ఈకలన్నీ పీకేసి లాస్ట్లో కొంచెం ఇదేంగానే అది తినిద్ది. ముందన్నీ లాగేసుకున్నాము, ముందు చెత్త పనులు అవి ఇవి అని చెప్పేసి అంతా చూసుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో ఇది చేస్తున్నాము. జనాలు గొర్రెల్లాగా మనకు డిఎస్సి ఇచ్చాడు కదా అని చెప్పేసి ఓట్లు వేస్తారని ఒక తప్పన, అంతే.